ఆశయ గారు మనతో పాటు ఉన్నారు. ఆశయ గారు, ఇప్పటికే మేము బాధితులకి న్యాయం చేస్తాం, నిందితులని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం నుంచి కొద్దిమంది ప్రకటించినప్పటికీ ఇంకా న్యాయం జరగలేదు బాధితులకు. ఇంతవరకు 10 రోజులు పైన అయిపోయింది. ఈ రోజు నిందితులు యాదృచ్ఛికంగా బయట తిరుగుతున్నారు, బాధితులు రోడ్ ఎక్కుతున్నారు. హైదరాబాద్ కు వచ్చారు, డీజీపీ స్పందించాడు, మంత్రి స్పందించాడు, ముఖ్యమంత్రి స్పందించాడు. ఈ రోజు మమ్మల్ని కొట్టారు, మా పసిపాపని కాళ్ళతో తన్నితే చనిపోయిందని చెప్పి స్వయంగా తల్లే స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజు ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం గురి చేస్తుంది. 8 మంది నిందితులు అయితే కేవలం ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేసి మిగిలినటువంటి 6 మందిని తప్పిస్తా ఉన్నారు. ఇందులో ముద్దాయి సర్పంచి తుకారాం రెడ్డి, సర్పంచి ఈ దాడికి కారకుడు ఆయన కొడుకు కలిసి కొట్టారని చెప్పి బాధితురాలు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు 3 మాత్రమే అరెస్ట్ చేశారు. కీలకమైన వ్యక్తులు తుకారాం రెడ్డి సర్పంచి, వారితో పాటు ఆయన కొడుకు, అదే విధంగా ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా కస్టడీలోకి తీసుకోకుండా ఈ రోజు దాని పసిపాప చనిపోయింది, హత్య కేసు పెట్టాలి. హత్య కేసు పెట్టలేదు. ఇందులో దళితులు ఉన్నారు, అట్రాసిటీ కేసు పెట్టాలి. అది కూడా యాడ్ చేయలేదు. తర్వాత కులం పేరుతో దూషించి మహిళలను కొట్టి ఈ రోజు గుడి దగ్గర నుంచి నెట్టివేసినటువంటి ఘటన మీద సీరియస్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి కదా. కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, సిఐ, ఎస్ఐ తప్పుడు రిపోర్ట్ ఈ రోజు ఆ తక్కువ సెక్షన్స్ పెట్టి ఈ రోజు నిందితుల్ని కాపాడే విధంగా అక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇలా ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మీ రోడ్ ఎక్కి చిన్న ప్రశ్న, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పార్టీలు స్పందిస్తున్నాయి, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పుడే దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి మీలాంటి వాళ్ళంటే ఇంకా జనరల్ సాధారణ ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అసలు ఎందుకు, ఎవరు దీని వెనుకున్నారు? ఎందుకు పోలీసు శాఖ మొత్తం దీన్ని పక్కదారి పట్టించాలని చూస్తుంది? ఇంకా ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ప్రధానంగా ఈ కేసుని పూర్తిగా నీరుగార్చే విధంగా పోలీసుల్ని భయపెట్టించి ఈరోజు పోలీసులు ఎమ్మెల్యే కుమ్మక్కైపోయారు. ఈ నిందితులలో సీఎం బంధువులు కూడా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి బంధువులు. కాబట్టి ఇక్కడ సీఎం బంధువులు, స్థానిక ఎమ్మెల్యే బంధువులు, ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మేము, ముఖ్యమంత్రి మావాడు, సర్పంచ్ మావాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరగదు, మీరందరూ కూడా తిరిగి మా కాలం అయితే వచ్చి మీరు ప్రాధాన్యపడితే మా ఊర్లో ఉంటారు అని చెప్పి బెదిరిస్తున్నారు. పైన ఊళ్ళో కూడా రానియట్లేదు. కాబట్టి వాళ్ళకి రక్షణ లేదు ఒక పక్క, అదేవిధంగా న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ రోజు దాదాపు 22 రజక సంఘాలం కలిసి ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి చేసినటువంటి సంఘటన జరిగింది. ఇలా అనేక మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడే చిక్కడపల్లి పిఎస్ లో మమ్మల్ని అందరూ కూడా నిర్బంధించారు. అయినా రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి మొత్తం రజక సంఘాలుగా ఒక నిర్ణయం చేశాం. ప్రభుత్వ దృష్టి బొమ్మలుగా పెడతాం, రస్తారోకలు చేస్తాం, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తాం. కాబట్టి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. న్యాయం అంటే మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు పసిబిడ్డను హత్య చేశారు, హత్య కేసు పెట్టాలి. అట్రాసిటీ కేసు వస్తుంది, అందులో వాళ్ళ పిన్ని ఎస్సీ, వాళ్ళ కుటుంబంతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అదేవిధంగా ఎవరైతే నిందితులు మీద అందరు 8 మందిని సర్పంచ్తో పాటు అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఈ కేసు తప్పుదోవ పట్టించినటువంటి డిఎస్పీ, సిఐఎస్ఐని ఈరోజు సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టే మా ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేయడంతో పాటు అంటే భవిష్యత్తులో ఈ నిరసనలు కొనసాగుతాయా? న్యాయం జరగకపోతే ఈ నిరసనలు రేపు అసెంబ్లీ సమావేశాల దాకా కూడా మేము అవసరమైతే ఇంకా కూడా మా పరిరక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటాం. చలో నాగర్ కర్నూలు కూడా చేపడతాం. 33 జిల్లా కలెక్టర్లు ఉన్నాయి, 33 కలెక్టరేట్ల ముందు కూడా ఆందోళన చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఒక బలమైన నిర్ణయం తీసుకొని మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేయడానికి కూడా సిద్ధపడతాం, న్యాయం జరగకపోతే అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. చాలా ముక్త కంఠంతో చెప్తున్నారు, బాధితులకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపము అని చెప్తున్నారు. ఒకవేళ న్యాయం కనుక చేయకపోతే అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, నిరసనలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి తప్పకుండా మీరు స్పందించాలి. మీరే హోంమంత్రిగా ఉన్నారు. 2 నెలల పసిపాపను చంపేసిన ఘటనలో తప్పకుండా స్పందించాలి, బాధితులకు న్యాయం చేయాలి. T10 కూడా బాధితుల పక్షాన గొంతై కొట్లాడుతారు.